భారత ఐటీ కంపెనీలకు ట్రంప్ సుంకాల భయం పట్టుకుంది. ప్రపంచ ఉద్రిక్తతలు ఇందుకు తోడయ్యాయి. అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ కంపెనీల ఆదాయాలు 5.1% పెరిగి 28,260 కోట్ల డాలర్లకు అంటే సుమారు 24.5 లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని నాస్కామ్ జాతీయ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ చెప్పారు. నాస్కామ్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంతేకాదు వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో ఐటీ కంపెనీల ఆదాయాలు మరో 6.1% వృద్ధితో 30,000 కోట్ల డాలర్లు అంటే సుమారు 26.10 లక్షల కోట్లు మించిపోయే అవకాశం ఉందని అన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ఈ ఆర్థిక సంవత్సరం దేశంలోని ఐటీ సేవల కంపెనీలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఈ-కామర్స్ కంపెనీలు అన్నీ కలిసి 1.26 లక్షల కొత్త కొలువులు కల్పించినట్టు రాజేష్ చెప్పారు. దీంతో దేశ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 58 లక్షలకు చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా దేశ ఐటీ రంగంలో కొత్త కొలువుల కల్పన ఇదే స్థాయిలో ఉండే అవకాశముందని నంబియార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రపంచ ఐటీ సేవల రంగంలో భారత కంపెనీల వాటా 58% చేరనుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం భారత ఐటీ కంపెనీలకు వచ్చే 28,260 కోట్ల డాలర్ల ఆదాయంలో మెజారిటీ వాటా 22,440 కోట్ల డాలర్లు ఎగుమతుల ద్వారా రానుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 4.6% ఎక్కువని నంబియార్ వివరించారు. ఎగుమతులతో పోలిస్తే ఈ సంవత్సరం దేశీయ మార్కెట్ 7% పెరిగి 5,820 కోట్ల డాలర్లకు చేరనుంది. అలాగే మొత్తం ఐటీ పరిశ్రమ ఆదాయంలో 3,710 కోట్ల డాలర్లు, ఐటీ సేవల కంపెనీల నుంచి, బీపీఎం కంపెనీల నుంచి 5,460 కోట్ల డాలర్లు, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీల నుంచి 5,560 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుందని నాస్కామ్ అంచనా. భారత ఐటీ ఎగుమతుల్లో ఇప్పటికీ అమెరికా వాటా 60% నుంచి 62% వరకు ఉంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న విధానపరమైన చర్యలు ఎక్కడ తమ ఎగుమతులను దెబ్బతీస్తాయోనని ఐటీ కంపెనీలు భయపడుతున్నాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్ అగమ్యగోచరంగా ఉందని, అక్కడి కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో తెలియడం లేదని నంబియార్ చెప్పారు. అయితే ఇదే సదస్సులో ప్రసంగించిన ఇన్ఫోసిస్ సీఈఓ ఎండి సలీల్ పరేఖ్ మాత్రం మన ఐటీ కంపెనీలపై ట్రంప్ హెచ్చరికల ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు. ట్రంప్ సుంకాలతో అమెరికా కంపెనీలు లాభపడితే పరోక్షంగా అది మన ఐటీ కంపెనీలకు మేలు చేస్తుందన్నారు. అమెరికాలోని తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో 60% మంది స్థానికులేనని పరేఖ్ వెల్లడించారు.